మేడం ఈ మ్యూటేషన్ చేయించుకోకపోతే ఏమైనా అవుతుందా మేడం? మీరు మ్యూటేషన్ చేయించుకోకపోతే మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, మీ ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మాలి అనుకున్నప్పుడు ఇబ్బంది పడతారు. ఓకే, రీసేల్ చేయాలి అనుకున్నప్పుడు ఇబ్బంది పడతారు. మీ ట్యాక్స్ అసెస్మెంట్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో మ్యూటేషన్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. ఓకే, అదే కాకుండా మీరు ఏదైనా బ్యాంక్ లోన్ ఎక్వైర్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ మ్యూటేషన్ సర్టిఫికేట్ లేకపోతే రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఏదైనా మీ ప్రాపర్టీ లిటిగేషన్లో పడింది అనుకుంటాం, ఓకే, ఇంకెవరో ముందు ఓనరే ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తున్నాడు అనుకున్నాం, అప్పుడు డెఫినెట్గా మనకి ఇబ్బంది అవుతుంది మ్యూటేషన్ సర్టిఫికేట్ లేకపోతే. ఇప్పుడు ఈ మ్యూటేషన్ చేయించుకోలేదనుకో మేడం, పాత ఓనర్ మీదనే ఆ పేరు ఉంటుంది కదా మేడం, సో అతను వచ్చి ఏమన్నా మళ్ళీ డిస్ప్యూట్ చేయడానికి ఉంటుందా మేడం? డెఫినెట్లీ ఒకవేళ పాత ఓనర్ వచ్చి నేను ఓనర్షిప్ని క్లెయిమ్ చేశాడు అనుకుందాం, నాది అంటున్నాడు, మీరేమో మ్యూటేషన్ చేయించుకోలేదు, డెఫినెట్గా ప్రాపర్టీ డిస్ప్యూట్ అనేది ఎరేజ్ అవుతుంది. ఎందుకు అని అంటే మీరు మ్యూటేషన్ చేయించుకున్నప్పుడు ట్యాక్స్ కూడా ఆయనే కడుతూ ఉంటాడు, ముందు ఆయన పేరు మీద ఉంది కాబట్టి. ఓకే, సో డెఫినెట్గా ఓనర్షిప్ మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్దో మీకు సేల్ డీడ్ ఉన్నా కానీ సుప్రీం కోర్ట్ మళ్ళీ కూడా చెప్పింది, మొన్న కూడా క్లారిఫై చేసింది, ఓన్లీ సేల్ డీడ్ మాత్రమే ప్రైమరీ ఎవిడెన్స్ అయినా కానీ ఓన్లీ సేల్ డీడ్ ఉన్నంత మాత్రాన మీరు ఓనర్ అవ్వరు ప్రాపర్టీకి అని. సో డెఫినెట్లీ మ్యూటేషన్ అనేది చేయించుకోవాలి. ఎందుకనంటే మీరు ఫ్యూచర్ లిటిగేషన్లో లీగల్ డిస్ప్యూట్స్లో ఓకే ఎవరైనా వచ్చి మీ పైన దావా వేయకుండా ఉండాలి అని అంటే ఆ ప్రాపర్టీ మళ్ళీ మీరు ప్రశాంతంగా అమ్ముకోవాలనుకున్నా, దాన్ని మీది కొన్ని దాంట్లో మీరు సెటిల్ అవ్వాలనుకున్నా కానీ ఈ మ్యూటేషన్ సర్టిఫికేట్ అనేది గ్యారంటీగా చేసుకోవాలి. మేడం ఒక ఆస్తిని కొన్నా లేదా గిఫ్ట్గా తీసుకున్నా రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ చేయించుకోవచ్చా? రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ చేయించుకోవచ్చండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మనకి టైటిల్స్ ఇచ్చేసినప్పుడు, సేల్ డీడ్ ఇచ్చేసినప్పుడే మ్యూటేషన్ సర్టిఫికేట్ కూడా విత్ ఇన్ 1 or 2 days ఇచ్చేస్తున్నారు. అలా జరగలేదు, మీకు మ్యూటేషన్ సర్టిఫికేట్ రాలేదు, అలాంటప్పుడు మీరు అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్లో అంటే మీరే డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదు అలా వెళ్ళలేని సందర్భంలో ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మేడం ఈ మ్యూటేషన్ ఎలా చేయించుకోవాలి, దానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి? మ్యూటేషన్ అనేది 3 విధాలుగా చేసుకోవచ్చు మనం. డైరెక్ట్ రిజిస్టర్ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఓకే అక్కడ అప్లై చేసుకోవచ్చు. దానికి ఒక ఫీ ఉంటుంది. యూజువల్లీ ఏదైతే ఆస్తి ఉందో దాని మీద 0.1% మనము ఫీ రుసుము కింద కట్టాలి. ఓకే, లేదు అని అంటే మై పట్టా, లేదు అని అంటే సిడిఎంఏ డిపార్ట్మెంట్ అని ఉంటుంది గవర్నమెంట్ది. ఓకే, ఏపీలో అయితే ఈ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు, ఎస్ఆర్ఓలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, వెళ్ళిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని అంటే సేల్ డీడ్ ఆర్ టైటిల్ డీడ్, ఆ ఆస్తికి సంబంధించిన సేల్ డీడ్ ఆర్ టైటిల్ డీడ్, మీకు ఎవరైతే అమ్మారో ప్రీవియస్ ఓనర్ ఆయన ఐడి ప్రూఫ్, ఆయన పేరు, ఓకే మీ అడ్రస్, మీ ప్రూఫ్, మీ ఐడి ప్రూఫ్, అడ్రస్, మీ పేరు, ఓకే మేడం, మీకు అమ్మిన వ్యక్తిది కూడా కావాలి. ఓకే, ఎన్కమ్రెన్స్ సర్టిఫికెట్, ట్యాక్స్ రిసీట్స్, ఓకే ఇది కాకుండా మనం ఫీజు కట్టాలి. ఇవన్నీ మనము ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫీ పేమెంట్ తర్వాత మనం ఆ డిజిటల్ సర్టిఫికేట్ కోసము అప్లై చేసుకోవచ్చు. మీది ఓకే అయిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత రికార్డ్స్ అక్కడే డిజిటల్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇచ్చేస్తారు, అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. మేడం ఒక కొత్త ఆస్తిని కొన్నా లేదా తీసుకున్నా, గిఫ్ట్ లాగా తీసుకున్నా మేడం, రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ చేయించుకోవచ్చా మేడం? మ్యూటేషన్ అనేది చేయించుకోవచ్చు రిజిస్ట్రేషన్తో పాటు. కానీ ముందు ఏవైతే మనము 2021 కన్నా ముందు కొన్న ప్రాపర్టీస్కి ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఇప్పుడు కొన్న ప్రాపర్టీస్లో కూడా మీరు మ్యూటేషన్ అప్లై చేసుకోకపోతే మీరు డైరెక్ట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్, ఆన్లైన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సిడిఎంఏ పోర్టల్ అని ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ది. ఓకే, అండ్ mypatta.com ఇలాంటివి ఉన్నాయి, వాటిలో కూడా అప్లై చేసుకోవచ్చు.